అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జొన్న రొట్టెను ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 కప్పుల దాకా జొన్న పిండిని వేసేసుకోవాలి. జొన్న పిండిని వేసిన తర్వాత బాగా వాటర్ అంతా పిండికి కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని బాగా కలిపేసేయాలి. ఈ వాటర్ అంతా పిండిని పీల్చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 to 3 minutes పాటు పిండిని చల్లారనివ్వాలి. మరీ ఎక్కువగా చల్లారనివ్వకుండా చేతికి వేడి అంటేటంత వేడిలో చపాతీని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే చపాతీ అనేది మనకు పర్ఫెక్ట్గా, ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి మనకు కొంచెం పిండి మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులో పిండిని తీసుకొని ఇలా బాగా పిండిని మ్యాష్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో చపాతీ కర్రతో చపాతీని చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇలానే ట్రై చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా వస్తుంది. సో ఇలా బాగా చపాతీ కర్రతో ఇలా చపాతీని చేసేసుకోవాలి. పిండి ఎక్కడ కూడా మధ్యలో చినగదు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇదిలా బాగా బేలెన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో చూద్దాం. అంతలోపు మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు అన్నం మూత ఉంటుంది కదండి, ఆ అన్నం మూతను ఇలా రివర్స్లో పెట్టేసి ఇలా చపాతీ కింద ఇలా పెట్టేసి మరొక మూతను కూడా రివర్స్లో పెట్టేసి ఇలా రివర్స్లో వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మూతతో ఇలా వేసేసుకున్నారంటే చపాతీ చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ చపాతీ కూడా విరగదు. ఇప్పుడు చపాతీ వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా వాటర్లో ముంచేసి దీనిలా వాటర్తో జస్ట్ ఇలా చపాతీ పైన స్ప్రెడ్ చేయాలి వాటర్ని. ఇదిలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనికి ఒక సైడ్ పూర్తిగా కాలనివ్వాలి. అంటే చిన్న చిన్న బబుల్స్ వచ్చాయంటే కింది సైడ్ మనకు ఆల్రెడీ కొద్దిగా చపాతీ కాలినట్టు. ఇప్పుడు మరో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇది ఇలా టర్న్ చేసుకొని చూడండి ప్యాన్ పైన చపాతీ అనేది అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇది ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇటు సైడ్ కూడా బాగా ప్రెస్ చేయాలి. ఇది ఇలా ప్రెస్ చేసేటప్పుడు పూరీలాగా పొంగుతాయి. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి జొన్న రొట్టె రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.